సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ప్రపంచము మనకి ఏమి నేర్పిస్తుందంటే, నూతన సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అది మనకి బోధిస్తుందంటే, చాలా శబ్దముతో వా అని అరుపులతో ఎక్సైట్మెంట్తో, లేదా రేపు ఏమీ జరగదు ఏమీ అవ్వదు మనం చాలా బాగుంటామనేటువంటి కాన్ఫిడెన్స్తో ఆ నూతన సంవత్సరాన్ని మనము ఎదుర్కోవాలి అని లోకం నేర్పిస్తుంది. కానీ మీరు గనక దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి, దేవుడి వాక్యము నూతన సంవత్సరాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాల్ని గనక తరిచి చూస్తే, వాక్యము లోతైనటువంటి విషయాలను మనకు నేర్పిస్తుంది. మనము ముందుకి కొనసాగి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? పరిగెత్తొద్దు, ఆగు, ఒక నిమిషం ఆగు, ఆగి వెనక్కి తిరిగి చూడు, లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడు. అలాగే ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను నీ జీవితంలో ఇప్పటి వరకు ఏమి చేశానో నీవు గుర్తించాలి. ఆ ఇశ్రాయేలు జనాంగం కూడా అదే చేశారు. అక్కడ 12వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ సమూయేలు ఒక రాయి తీసి దాన్ని ఒక ప్రదేశంలో మధ్యలో నిలిపి ఈ మాట చెప్పాడు. అందరూ చెప్పాలి ఈ మాట: ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ us. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఆత్మీయమైనటువంటి మంచి స్థితిలో, ఆత్మీయంగా మంచిగా దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి స్థితిలో వారు లేరు. వారు చెడు స్థితిలో ఉన్నారు. వారికి భక్తిపరంగా అనేకమైనటువంటి సూచకాలు వారి మధ్యలో ఉన్నాయి, ఇశ్రాయేలీలు ప్రజల మధ్యలో. కానీ వారిలో లోపించింది ఏంటంటే విధేయత. ఇశ్రాయేలు ప్రజలకి వారి మధ్య ఎన్నో సూచనలు ఉన్నాయి, దేవుడి కార్యాలు ఉన్నాయి. అయినా కూడా వారి మధ్యలో లోపించింది ఏంటంటే విధేయత లోపించింది. అలాగే ఇశ్రాయేలీలు ప్రజలతో పాటు దేవుని యొక్క మందస్సం ఉంది. కానీ వారి దగ్గర లేనిదేంటో తెలుసా? దేవుడి యొక్క భయం లేదు. వారితో దేవుడి యొక్క మందస్సం ఉంది కానీ దేవుడి యొక్క భయం లేదు. వారి యొక్క పాపము నిమిత్తమై వారు చాలా అపజయాలను, అవమానాన్ని, చాలా కోల్పోయినటువంటి పరిస్థితిని వారి జీవితాల్లో ఎదుర్కొన్నారు. కానీ వారు పాపము చేత అపజయాల్ని, అవమానాల్ని కోల్పోయినటువంటి స్థితిని ఎదుర్కొన్నప్పటికీ దేవుడు తన యొక్క కృప చేత వారిని విడిచిపెట్టకుండా కాపాడి వారిని కనికరించాడు. ఆ విషయాలు ఆ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు వారు ఆ విధంగా పాపముతో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సమూయేలు ప్రవక్తను పంపించాడు. ఆ ఇశ్రాయేలీలు ప్రజలు వారు పాపముతో ఉన్నప్పుడు వారిని పశ్చాత్తాపపడమని దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ 3వ వచనాన్ని గనక అదే అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను అక్కడ ఉన్నటువంటి అందరితో ఇట్లా అన్నాడంట. ఏమన్నాడంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడలా, అంటే వారు డైరెక్షన్ వేరేగా ఉంది. మీ డైరెక్షన్ మార్చుకుని యెహోవా వైపు మళ్ళుకోండి, యెహోవా వైపు తిరగండి. అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అనేటువంటి మాట 3వ వచనంలో ఉంది. అక్కడ సమూయేలు ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు ఎటెటో తిరిగిపోయారు, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఎటెటో తిరిగిపోయారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిజమైన దేవుడు మిమ్మల్ని
తన జనాంగముగా సొత్తుగా నిర్ణయించుకున్నటువంటి ఆ దేవుడి వైపు మీ హృదయములను త్రిప్పండి, ఆయనను సేవించండి. మనం చెప్తాం, మనం కూడా ఎన్నోసార్లు చెప్పుంటాం, నేను నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనే విషయాన్ని చాలాసార్లు చెప్పుంటాం. కానీ నిజంగా సేవించామా? నిజంగా ఆయన వైపే మన హృదయం ఉందా అంటే ప్రశ్నే. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రజలకి ఎప్పుడైతే ఈ యొక్క విషయం చెప్పబడిందో వాళ్ళు వెంటనే ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉన్నారంట, వారి యొక్క పాపాల్ని ఒప్పుకున్నారంట, వారందరూ సమకూడి ప్రార్థన చేశారంట. ఇక్కడ వరకు స్టోరీ అర్థమైందా? జరిగింది, ఇశ్రాయేలీలు ప్రజలు పాపము చేసి దేవుడికి వ్యతిరేకంగా తిరిగారు. ఆ టైంలో సమూయేలుని పంపించి దేవుడు ఏం చెప్పాడు? మీరు మీ హృదయాలను యెహోవా వైపుకు త్రిప్పుకొని పశ్చాత్తాపడండి, అప్పుడు మీకు జయమిస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారంటే వారు ఉపవాసం ఉన్నారు, వారి యొక్క పాపాలను ఒప్పుకున్నారు, వారందరూ సమకూడి గుమిగూడి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి శత్రువు వచ్చాడు. మీరు కావాలంటే కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం, పైనకి వెళ్ళండి. 3వ వచనం ఇంతకుముందు చదివాం కదా. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఏం చేశారంట? అదే ఇంతకుముందు నేను చెప్పాను. వారు ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. పాపాత్ములమని ఒప్పుకున్న తర్వాత మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. అప్పుడంట ఫిలిష్తీయులు వీరిని ఓడిద్దామని వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారంట? భయపడ్డారు. భయపడి సమూయేలుతో చెప్పారు, మా కోసం ప్రార్థన చేయడం మానొద్దు, నువ్వు ప్రార్థన చేయి. సమూయేలు అప్పుడేం చేశాడంటే పాలు విడువని 9వ వచనం చదువుతున్నాను, 1 సమూయేలు 7:9. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. వాళ్ళంట ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్న తర్వాత పాపాలు ఒప్పుకున్నారు, తర్వాత ప్రార్థన చేశారు, ప్రార్థన చేయమని కోరారు, ప్రార్థన చేశారు. ప్రార్థనని ఎవరు అంగీకరించారు? యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అర్థమవుతుందా ఈ మాట? వాళ్ళు ఏమన్నా యుద్ధం చేశారా? అక్కడ వాళ్ళేమీ యుద్ధం చేయలా. వారు ఏం చేశారు? జస్ట్ ప్రార్థన చేశారు, దేవుడికి ఇవ్వాల్సినటువంటివి ఇస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలు వారు కత్తి వాడలేదు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి ఆకాశం నుంచి మెరుపులు కురిపించాడంట, ఉరుములు కురిపించాడంట. ఉరుములు కురిపించి ఆ ప్రజలను తారుమారు చేసేసాడు. వారిలోనే కలవరము, సరైనటువంటి స్థితి లేకుండా కన్ఫ్యూజన్ వచ్చింది. తద్వారా ఎవరు గెలిచారు ఆ యుద్ధంలో? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు గెలిచారు. అంటే ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే శత్రువుల చేతి నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. వారి పక్షాన ఆయనే ఆ కార్యాన్ని జరిగించాడు.
ఏం చేశారు? ఆ విధంగా వారంతా చేసిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, దేవుడి కృప ద్వారా వారు విడిపించబడిన ఆ తరువాత 10వ వచనం వరకు మనం చదివాం కదా. 11వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు ఇది జరిగింది, వారికి విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. అది ఆ యొక్క సమూయేలు స్టోను పెట్టడానికి ఉన్నటువంటి ముందు చరిత్ర. దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ కృపను బట్టి దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి ఏ కృపనైతే వారికి అనుగ్రహించాడో ఆ కృపను గుర్తు చేయడానికి ఒక రాయిని అక్కడ పెట్టారు. అంతే తప్ప అది రంగురాయి, లక్కీ రాయి మాత్రం కాదు. అది కృపను సూచించేటువంటి రాయి. ఇక్కడ మనము ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మూల పాఠము, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితాల్లో మనము వెనక్కి తిరిగి చూడాలి. ఆ వెనక్కి తిరిగి చూసేటప్పుడు సరైనటువంటి దృక్కోణంలో మనం వెనక్కి తిరిగి సంవత్సరాన్ని చూసినప్పుడు మనము నమ్మకముగా ముందుకి కొనసాగగలుగుతాము దేవుడి విషయంలో. సమూయేలు రాయి పెట్టారు. ఆ రాయి పెట్టడానికి కారణం ఏంటి? జరిగినటువంటి విషయం, వారు పాపులు అవ్వడము, పాపంలో పడిపోవడము, దేవుడు వారికి సందేశం పంపించటము, వారు దాన్ని అంగీకరించి ఉపవాసం ఉండడము, తర్వాత వారు పాపాలు ఒప్పుకోవడము, ప్రార్థన చేయడము, ఇదంతా జరిగిన తర్వాత దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఆ వెనక్కి తిరిగి చూసేది సరిగ్గా మనం తిరిగి చూసినప్పుడు మనం ముందుకి నమ్మకత్వంతో దేవుడి పట్ల సరైనటువంటి రీతిలో ముందుకు వెళ్తాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడి యొక్క సహాయం అనేది ఏదో ఊరికనే రాలా. ఆయన నిర్ణయించుకుని ఆయన సహాయం చేయాలనుకున్నాడు కనుకనే సహాయం చేశాడు వారికి. ఏదో ఊరికనే సహాయం రాలా, ఆయన ఉద్దేశపూర్వకంగా వారికి సహాయం చేశాడు. అంతే కదా. ఇప్పుడు వారు పాపంలో ఉన్నారు, వారిని దేవుడు రక్షించాలనేటువంటి ఉద్దేశం ఉంది కనుక ప్రవక్తని పంపించి, మీరు తిరగండి, మీ హృదయాలు నా వైపు తిప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చి పంపించి, వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి వారి పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేశారో అప్పుడు విజయాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఊరికనే ఇచ్చాడా? అది ఉద్దేశపూర్వకంగా ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడా? ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి విజయాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా ఈ మాట? దేవుడు వారికి సహాయం చేయాలనుకున్నాడు. దేవుడు సహాయం చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన సహాయము చేశాడు. సమూయేలుకి ఒక విషయం తెలుసు. ఆ విషయం ఏంటంటే, మనుషుల యొక్క హృదయము ఎట్లా ఉంటుందంటే అది మర్చిపోతుంది. చాలా సాధారణంగా మనుషులకు ఉన్నటువంటి విషయం ఏంటంటే, అది తొందరగా మన హృదయంలో అన్ని విషయాల్ని మనం భద్రం చేసుకోం. చాలా మర్చిపోతుంటాం, త్వరగా మర్చిపోతుంటాం. అదే ఒకవేళ నేను గనక మిమ్మల్ని ఏదన్నా నొప్పించే మాట ఒక్కటి అన్నాను అనుకోండి, అసలు దాన్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారో 100 రోజులు ఆడిస్తారు సినిమా కదా. ఒక్క మాటే, నేను అప్పటి వరకు మీ జీవితంలో నేను ఎంతో సహాయం చేసి ఉండొచ్చు, మీకు ఎన్నో ఇచ్చి ఉండొచ్చు, లేదా ఎంతో మేలు చేసి ఉండొచ్చు. నేను చేసిన సహాయము అది వస్తు రూపేణ, ధన రూపేణ, ఇంకొక రూపేణ, మనిషిగా నేను వచ్చి మీ ఆపదల్లో ఆదుకుని ఇంకేదో చేసి ఈ చేసినవన్నీ పోతాయి. కానీ ఒక్క మాట మాత్రం అన్నామంటే అది మన మనసులో ఉండిపోతుంది. సో ఇక్కడ సమూయేలుకి కూడా తెలుసు మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాడు అన్నీ మర్చిపోతాడు. కాబట్టి వాక్యం కూడా తరచుగా దేవుడి బిడ్డలకి ఒక మాట చెప్తూ ఉంటుంది, ఏంటంటే రిమెంబర్
జ్ఞాపకం చేసుకో, నిన్ను ఐగుప్తులోంచి నేను ఎట్లా తీసుకొచ్చానో జ్ఞాపకం చేసుకో, నీకు నేను అదే విధంగా చేశానో. ఒకసారి మిమ్మల్ని ఆరిన నేల మీద ఆ యొక్క 2 సముద్రముని పాయలుగా చేసి ఏ విధంగా నిన్ను నడిపించానో జ్ఞాపకం చేసుకో అని ఇన్నిసార్లు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించాడో జ్ఞాపకం చేసుకోనండి. ఏమి దేవుడు నీ కోసం చేశాడో జ్ఞాపకం చేసుకో, ఏ కార్యక్రమాలు నీ కోసం చేశాడో జ్ఞాపకం చేసుకో అనేటువంటి విషయాల్ని దేవుడు తన యొక్క ప్రజల ద్వారా వారికి, ఇశ్రాయేలుకి తరచుగా గుర్తు చేస్తూనే ఉన్నాడు. కానీ వారు మర్చిపోతారని చెప్పి సమూయేలు ఏం చెప్తున్నాడంటే, ఈ మాట చెప్పలేదు. ఏమని? దేవుడు ఇంత సహాయం చేశాడు కనుక మనము కొంచెం థ్యాంక్స్ ఫీల్ అవుదాం, కొంచెం కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉందాం, కొంచెం ఫీలింగ్ని మనం తెచ్చుకుందాం. ఎందుకంటే దేవుడు ఇంత సహాయం చేశాడు కదా, జస్ట్ మనము థ్యాంక్స్ ఫీల్ అవుదాం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడంటే, కనబడేటువంటి ఒక పని చేశాడు. హార్ట్లో నువ్వు ఊరికనే దేవుడు ఇంత సహాయం చేశాడు కదా, మీరు ఇంత పాపంలో పడిపోతున్నప్పుడు ఆయన తిరిగి మిమ్మల్ని పశ్చాత్తాపానికి పిలిచి ఆయనే ప్రవక్తను పంపించి మిమ్మల్ని కాపాడాడు కదా, ఇంత జయం ఇచ్చాడు కదా. కాబట్టి మనము హార్ట్లో థ్యాంక్స్ఫుల్గా మనం ఏదో చేసి కొంచెం ఫీలింగ్ తెచ్చుకుని థ్యాంక్స్ చెప్పి ముగిచ్చేద్దాం అనేటువంటి విషయాన్ని సమూయేలు చెప్పట్లా. ఆయన ఆ కృతజ్ఞతను, ఆ థ్యాంక్స్ని కనబడేటువంటి ఒక రూపంలో పెట్టాలనుకున్నాడు, అక్కడ విజిబుల్గా ఉంచాలనుకున్నాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే ఒక స్టోన్ని పెట్టాడు. ఎందుకు ఆ స్టోన్ పెట్టాడు? ఒకవేళ భవిష్యత్తు తరాలు అటుగుండా వెళ్తున్నప్పుడు ఏంటి స్టోన్ ఏంటి, దీని అర్థం ఏంటి అని అడిగినప్పుడు వెంటనే దాని సమాధానము యెహోవా మనకు సహాయము చేసెను, ద లార్డ్ హెల్ప్డ్ అస్ అనేటువంటి మాట వారికి తెలియాలని ఆ యొక్క స్టోన్ పెట్టడమే కాదు, దానికి ఒక పేరు పెట్టాడు, ఎబెనేజర్ అనేటువంటి పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే ఏంటి? యెహోవా మనకు సహాయము చేసెను. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి, ఆగండి, జాగ్రత్తగా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. గడిచిన సంవత్సరం అంతా ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వెక్కడుండేవాడివి? నీ పరిస్థితి ఏమై ఉండేది? నీ స్థితి ఏమై ఉండేది? ఆలోచించండి. మనం ఒకవేళ దేవుడు సహాయం చేయకపోతే మనలో కొంతమంది మన విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళవేమో, మన కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని కుటుంబాలను కోల్పోయే వాళ్ళమేమో, మన జీవితాలని కోల్పోయే వాళ్ళమేమో. ఇంతవరకు దేవుడు సహాయము చేశాడు కనుకనే నీవు కుటుంబముగా ఇంకా కట్టబడి ఉన్నావు, ఇంకా జీవం కలిగి ఉన్నావు, ఇంకా విశ్వాసములో నీవు ఉన్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ సొంత భక్తి, సొంత ఏదో కాదు, దేవుడు మనకు సహాయము చేశాడు గనుక. మనం ఇక్కడ ఎందుకున్నామనంటే, నాట్ బికాజ్ వీ వర్ స్ట్రాంగ్, మనం ఏదో బలవంతులమని కాదు, మనము జ్ఞానవంతులమని కాదు, దేవుడు సహాయం చేశాడు గనుక మనము ఈ స్థితిలో ఉన్నాము. అది జ్ఞాపకం చేసుకోనండి. అర్థమైందా ఈ విషయం? ఈ రోజున నువ్వు ఇక్కడ కూర్చుని స్తుతించడానికో పాటలు పాడడానికో సంసిద్ధంగా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు తన ఇష్టపూర్వకంగా నీకు సహాయం చేశాడు. దేవుడు తన ఇష్టపూర్వకంగా ఇశ్రాయేలీయులకు ఎలా అయితే వారు పాపంలో పడిపోయినప్పుడు వెనక్కి రావడానికి సహాయం చేశాడో, నీకు, నీ కుటుంబానికి ఆయన ఇష్టపడి ఇష్టపూర్వకంగా సహాయం చేశాడు గనుకనే నీవు ఇక్కడ ఉన్నావు. దాన్ని బట్టి నువ్వెంత స్తుతించాలి, నేనెంత స్తుతించాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థమవ్వాలి. దేవుడు తన ఇష్టపూర్వకంగా సహాయం చేశాడు గనుక ఇక్కడ నీవు కూర్చున్నావు. అది ఆ విషయం జ్ఞాపకం చేసుకోనండి. అది మొదటి మాట. మనం ఏం చేయాలంటే, మొదటిది మనము గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సహాయము దేవుడు ఉద్దేశపూర్వకంగా చేశాడు అని. అది మొదటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. దేవుడు ఉద్దేశపూర్వకంగా మనకి సహాయం చేశాడు, ఆయన చిత్తము, ఆయన కోరి మనకి సహాయం చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుడి నుండి మాత్రమే ఆ సహాయం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. కేవలము దేవుడి నుంచి మాత్రమే ఆ సహాయం వచ్చిందని గుర్తించాలి. ఇక్కడ సమూయేలు ఈ మాట చెప్పలేదు. ఏమనంటే, దస్ ఫార్ అవర్ స్ట్రాటజీ హెల్ప్డ్. మన యొక్క స్ట్రాటజీ,
మనం ఏమైతే ప్లాన్ వేసుకున్నామో ఆ ప్లాన్ వర్కౌట్ అయింది, అది మనకు సహాయం చేసింది అని సమూయేలు చెప్పట్లేదు. సమూయేలు ఈ విధంగా కూడా చెప్పట్లేదు, దస్ ఫార్ అవర్ హార్డ్ వర్క్ హెల్ప్డ్. మనం కష్టపడి పనిచేసాము, కష్టపడి యుద్ధానికి వెళ్ళాము, అది మనల్ని కాపాడింది అనేటువంటి విషయం సమూయేలు చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ అస్. ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేసెను అని చెప్తున్నాడు. మన స్ట్రాటజీ మనకు సహాయం చేసింది, మన హార్డ్ వర్క్ సహాయం చేసింది అని చెప్పట్లేదు. ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు అంటున్నాడు. మీరు అక్కడ ఇంతకుముందు చదివినప్పుడు మనం చూస్తే ఇశ్రాయేలీలు పోరాటం చేయలేదు, వారేమీ ప్లాన్ చేయలేదు, వారు కేవలము ప్రార్థన మాత్రం చేశారు. అంతేనా కాదా? వారేమన్నా ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారని ఏమన్నా ప్లాన్ చేశారా? ప్లాన్ చేయలేదు. వారికి ఎదురుగా వెళ్ళి ఫైట్ కూడా చేయలేదు. వారు ఖడ్గం కూడా వాడలేదు. వారు ఖడ్గం కూడా వాడకుండానే దేవుడు శత్రువుల మీద ఉరుములు మెరుపులు కురిపించి వారిని తారుమారు చేసి వీరికి విజయాన్ని అనుగ్రహించాడు. వాళ్ళు చేసింది ఒకటే, ప్రార్థన. దేవుడు ఆ యొక్క థండరింగ్ని ఆకాశం నుంచి పంపించాడు. ఈ యొక్క విషయం కనుక మనకు అర్థమైతే మన యొక్క హృదయాలు గర్వం నుంచి చాలా దూరంగా ఉంటాయి. సహాయం అనేది కేవలం దేవుడు మాత్రమే చేశాడు అనేటువంటి విషయం కనుక మనము నమ్మి మన హృదయాల్లో దాన్ని పెట్టుకుంటే మన హృదయాలకి గర్వం అనేది చేరదు. ఎందుకనంటే అది కేవలము దేవుడు మాత్రమే చేశాడు, దేవుడే చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలకి గర్వం రాదు. అది మన హృదయాలని గర్వంలో పడిపోకుండా సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ విధంగా నేను దీన్ని చేశాను, నేను దీన్ని మేనేజ్ చేశాను, నేను ఈ రోజున ఈ విధంగా ఉండానంటే నా విజ్డమ్, నా జ్ఞానముతో నేనేం చేశానంటే 10 సంవత్సరాల క్రితమే పెళ్ళవ్వకముందే నేను ఆ చిట్టి కట్టాను, ఆ ఎల్ఐసి ఇది కట్టాను, అది కట్టాను కనుకనే ఇదిగో ఈ టైంకి ఇన్ని డబ్బులు వచ్చి, ఈ టైంకి ఇన్ని డబ్బులు వచ్చి, నా ప్లానింగ్ ప్రకారము, నా మేనేజ్మెంట్ ప్రకారము ఈ రోజున అలా చేశాను కనుకనే ఈ రోజునంతా స్మూత్గా నా జీవితము, నా పిల్లలు, నా భవిష్యత్తు జరుగుతుంది అని చెప్పలేనటువంటి స్థితి మనది. మనం అలా చేసినంత మాత్రాన అవ్వదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే గాడ్ అలోన్, ఆయన మాత్రమే మనకి సహాయం చేశాడు గనక మనం ఈ పొజిషన్లో ఉన్నాము, ఈ రోజున ఇట్లా ఉన్నాము అనేటువంటి విషయాన్ని అది గుర్తించాలి. అది చాలా అవశ్యమైనటువంటిది. మనకి కలిగి ఉన్న సమస్తము, మనం ఏమై ఉన్నామో ఆ సమస్తము, మనము ఎక్కడెక్కడ కాపాడబడ్డామో అదంతా కూడా దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడి యొక్క కృప మాత్రమే. కుటుంబాలుగా, సంఘముగా, విశ్వాసులుగా మనం ఈ రోజున చెప్పాలి అదేంటంటే, అందరము స్పష్టంగా చెప్పాలి అదేంటంటే, దేవుడు గనక మాకు సహాయము చేయకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాము అనేటువంటి మాట మనం చెప్పాలి. అది కుటుంబాలుగా చెప్పాలి, సంఘంగా చెప్పాలి, వ్యక్తిగతంగా చెప్పాలి. మూడవది, దేవుడు మనం ఎంత బలహీనులమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగినవాడు అనేటువంటి విషయాన్ని, ఆయన నమ్మదగినవాడు. మనము ఎంత వీక్ పీపుల్ అయినము కూడా మన వీక్నెస్లో, మన బలహీనతల్లో కూడా ఆయన నమ్మదగినవాడు గనుకనే ఇది జరిగింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి. మనము ఒక విషయాన్ని చూద్దాం. అదేంటంటే ఈ సంవత్సరాన్ని కనుక 2025 సంవత్సరాన్ని తీసుకుంటే మనకి ఎన్నో అపజయాలు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే మనం అన్నిట్లో మంచిగా చేసామా అంటే చేయలేదు. మనకి కొన్ని విషయాల్లో బలహీనతలు ఉన్నాయి. మనము కొన్ని విషయాల్లో మనము భయంతో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనము కొంత సమయము వేస్ట్ చేసినటువంటి సమయం ఉంది. అలాగే కొంత సమయము నులివెచ్చడి స్థితిలో గడిపినటువంటి సమయాలు కూడా ఉన్నాయా లేవా? యథార్థంగా ఉండండి. 2025లో మనము నులివెచ్చడి స్థితిలో గడిపిన సందర్భాలు ఉన్నాయి, అవునా కాదా? మనము సమయాన్ని వేస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, అవునా కాదా? భయంతో గడిపిన సమయాలు ఉన్నాయి, అవునా కాదా? బలహీనంగా ఉన్నటువంటి సమయాలు ఉన్నాయి, అవునా కాదా? అపజయాలు లేకపోతే మనం చేయాలనుకున్నవి చేయకుండా విఫలమైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, అవునా కాదా? ఉన్నాయా లేవా? ఇవన్నీ మన జీవితంలో ఈ సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఉన్నప్పుడు
మనం పర్ఫెక్ట్, లేకపోతే మనకి ఈ సంవత్సరం అంతా చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పగలమా? చెప్పలేం. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో కూడా, వారి చరిత్రను చూసినా కూడా అట్లాగే ఉంది. వారేమీ జయాలతో లేరు, వారు కూడా అపజయాలతో, పాపముతో అట్లాగే ఉన్నారు. కానీ వారు ఎన్ని అపజయాలతో ఉన్నా కూడా దేవుడు మాత్రము నమ్మకత్వాన్ని కలిగి నమ్మకంగానే వారి పట్ల వ్యవహారం చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనము 2025 సంవత్సరంలో ఎట్లయితే అపజయాలు, అవమానాలు, లేకపోతే వేస్ట్గా జరిపినటువంటి సమయాలు, బలహీనంగా ఉన్నటువంటి సమయాలు, లేకపోతే నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సమయాలు, భయంతో ఉన్నటువంటి సమయాలు, ఇట్లాంటివి మన జీవితంలో ఎట్లయితే ఉన్నాయో ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు నమ్మకంగా ఉన్నాడు గనుక, దేవుడు నమ్మదగిన వాడుగా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు గనుక ఇశ్రాయేలీల్ని తిరిగి దేవుడు చేర్చుకుని ఆ విధమైనటువంటి పరిస్థితి వారికి కల్పించాడు, వారికి సహాయం చేశాడు. ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు గనుక. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ 3వ పాయింట్. మనం కూడా ఈ రోజున 2025లో ఈ సంవత్సరము చివరి ఈ స్థితిలో ఈ విధంగా ఉన్నామనంటే మనము కాదు నమ్మదగిన వారము, దేవుడు నమ్మదగిన వాడు గనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయలేడు అంటే ఆయన స్వభావమే నమ్మదగిన స్వభావం. నేను నిన్ను నమ్మలేను, మనల్ని నమ్మలేరు ఎవరు. ఎందుకనంటే మనం ఇప్పుడు ఒక మాట చెప్తాం, తెల్లారేపాటికి ఆ మాట ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. ఇయర్ స్టార్టింగ్లో ఇట్లా ఉంటానని నాకు ఒక లిస్ట్ రాసి ఇచ్చావు, ఆ లిస్ట్ చిట్టా బయట పెడతా, ఎన్ని రాసావు ఎన్ని చేసావో చూద్దాం అంటుంది. కానీ దేవుని స్వభావమే ఎట్లాంటి స్వభావం అంటే ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మదగినటువంటి స్వభావానికి వేరుగా, విరోధముగా, ఆ స్వభావానికి విరోధముగా ఏదియు కూడా ఆయన చేయలేడు. మనము కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వాటికి జవాబులు రాలేదు, కొన్నిటికి వచ్చింది. కొన్నిసార్లు మనం వెళ్దాం అనుకున్నటువంటి మార్గాలు మూసివేయబడ్డాయి, డోర్లు క్లోజ్ అయిపోయినాయి. కొన్నిసార్లు దేవుడు మన యొక్క ప్రణాళికలన్నింటినీ తల్లకిందులు చేసి వాటిని సఫలపరచలేదు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అది మాత్రం ఎప్పుడు కూడా స్థిరంగా అట్లా ఉంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే 2 రకాలుగా సహాయం చేస్తాడు. ఎట్లా సహాయం చేస్తాడంటే, కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మారుస్తాడు. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మారుస్తాడు. కొన్నిసార్లు పరిస్థితుల్ని మార్చకుండా ఆ పరిస్థితుల గుండా మనల్ని తీసుకువెళ్తాడు. దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మనతోనే ఉంటాడు. కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మారుస్తాడు, కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మార్చడు. ఆ పరిస్థితుల్లో గుండా ఆయన మనతో ఉండి మనల్ని తీసుకువెళ్తాడు. 2 కూడా ఆయన చేసేటువంటి సహాయమే. కానీ ఈ రాత్రి మనము దేవుడి యొక్క నమ్మకత్వాన్ని కొలిచేటప్పుడు, నేను ఆ పరిస్థితి గుండా వెళ్ళాను, ఆ ఇబ్బంది గుండా వెళ్ళాను, దేవుడు నాతో లేడేమో, ఆయన నమ్మకంగా లేడేమో అని నీ పరిస్థితుల్ని బట్టి, నీకు కలిగినటువంటి సౌకర్యము అసౌకర్యాన్ని బట్టి నీవు దేవుడి యొక్క నమ్మకత్వాన్ని కొలత వేయకూడదు. నీకు ఆ సందర్భంలో బాధ కలిగిన సందర్భం ఉంది, వేదన కలిగిన సందర్భం ఉంది, అవమానం కలిగిన సందర్భం ఉంది, ఇరుకైనటువంటి ఆర్థికపరమైనటువంటి కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళావు. కాబట్టి అంత పరిస్థితి, భయంకరమైన పరిస్థితి నేను అనుభవించాను కాబట్టి దేవుడు నమ్మదగినవాడుగా లేడు అని ఆయన నమ్మకత్వాన్ని నీ పరిస్థితిని బట్టి నీవు కొలత వేయకూడదు. నీవు కొలత వేయవలసింది దేని ద్వారా అంటే, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడి సన్నిధి నీతో ఉందా, దేవుడు ఓపికగా నీతో వ్యవహరించాడా, దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆ పరిస్థితులన్నిటిలో గుండా కాపాడి నీ విశ్వాసాన్ని నీవు కోల్పోకుండా ఉంచాడా లేదా అనేటువంటి విషయాల్ని బట్టి దేవుడి యొక్క నమ్మకత్వాన్ని నీవు కొలత వేయాలి. 4వది, ఇంత సహాయం చేశాడు కదా, దేవుడు ఉద్దేశపూర్వకంగా సహాయం చేశాడు. తర్వాత ఆయన మాత్రమే సహాయం చేశాడు.
తర్వాత మూడోదిగా మనం ఏం చెప్పుకున్నాము? దేవుడు నమ్మకత్వాన్ని బట్టి మన బలహీనతల్లో కూడా ఆయన మనకి సహాయం చేశాడు. ఇంత చేశాడు కదా, మన యొక్క రెస్పాన్స్ ఏమై ఉండాలి? దానికి ప్రతిస్పందన మనం ఏం చేయాలి? ఒకటే, కృతజ్ఞతలతో ఆయన్ని స్తుతించాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి, కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొకటి ఏం చేయాలంటే పశ్చాత్తాపాన్ని కూడా కలిగి ఉండాలి. అయినా కూడా నీ కృపకు నేను అర్హుణ్ణి కాదు ప్రభువా, స్టిల్ ఇంకా నువ్వు అంత సహాయం చేసావని తెలిసి కూడా ఇంకా నేను సరైనటువంటి స్థితిలో లేను ప్రభువా అని మన స్థితిని బట్టి మనము విలపించాలి, పశ్చాత్తాపడాలి. సమూయేలు ఏం చేశాడంటే అక్కడ ఒక రాయిని పెట్టాడు. అది ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, దేవుడు సహాయం చేశాడు మనకి అనేటువంటి సంబరమే కాదు, కానీ ఒక పరిశుద్ధమైనటువంటి ఒక సందర్భము, సమయం అన్నమాట అది. ఆ సమయములో వారు ఆ పరిస్థితి ఎట్లయితే కలిగి ఉన్నారో మనము కూడా ఈ యొక్క సర్వీస్లో కేవలము దేవుణ్ణి స్తుతించటమే కాదు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవును, మనం దేవుణ్ణి స్తుతిస్తాము ఆయన ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, ఆయన మనల్ని కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇవ్వడాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతిస్తాం, మన జీవితాన్ని బట్టి స్తుతిస్తాం, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తాం. అదే సందర్భంలో మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటో తెలుసా? రిపెంట్ అవ్వాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఏమేమి ఒప్పుకోవాలి? ప్రభువా, ఈ సంవత్సరము నేను ఎంతో సమయాన్ని వ్యర్థంగా చేశాను, వేస్ట్ చేశాను, దాన్ని బట్టి నేను ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో అని ఒప్పుకోవాలి. నేను ఎంతో సమయము ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను, నేను ప్రార్థించాల్సిన రీతిలో ప్రార్థించలేదు ప్రభువా అనేటువంటి ఆ యొక్క ఒప్పుకోలు, ఆ పశ్చాత్తాపాన్ని ఈ సందర్భంలో మనము దేవుడు ఇంత సహాయం చేసినటువంటి ఈ సందర్భంలో మనము సంతోషంతో ఉండడమే కాదు, స్తుతులు చెల్లించటమే కాదు, ఇది కూడా ఒప్పుకోవాలి. అలాగే ప్రభువా, భక్తి చేశాను కానీ పూర్తి భక్తి చేయలేదు, సగం హృదయంతో సగం భక్తి చేశాను, నేను ఒప్పుకోవాలి. అలాగే ఈ లోకముతో అనేక విషయాల్లో రాజీ పడిపోయాను, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో రాజీ పడిపోయాను. నీ బిడ్డగా నేను నిలబడాల్సిన చోట నిలబడలేదు, నీ బిడ్డగా నేను చేయాల్సినటువంటి పనులు నేను చేయలేదు, లోకం వెళ్ళిపోతున్న అదే దారిలో నేను కూడా వెళ్ళిపోయాను, కాబట్టి నన్ను క్షమించు అని ఇటువంటి అన్ని విషయాలు మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయామో ఆ విషయాలన్నిటిలో మనము ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి. అలా పశ్చాత్తాప పడుతున్నప్పుడు వాక్యము మనకి ఉన్నటువంటి భరోసా, కల్పించేటువంటి భరోసా ఏంటంటే కీర్తనలు 51:17లో ఈ మాట ఉంటుంది: విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మన హృదయాల్ని విరగొట్టుకుని, ప్రభువా మేము ఈ సంవత్సరం ఎంతో వేస్ట్ చేశాం, నీకు అప్ టు ద మార్క్ మేము బ్రతకలేదు, మేము అంత కూడా నీవు ఆశించినంతట్లో సగం కన్నా తక్కువ శాతమే మేము బ్రతికాం ప్రభువా, మమ్మల్ని క్షమించు. మేము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా ప్రభువా మాకు అటువంటి స్థితి ఈ సంవత్సరమైనా నిన్ను సంతోషపెట్టి సగం భక్తి కాకుండా పూర్ణ హృదయంతో భక్తి చేసేటువంటి ఆ జీవితం మాకు దయచేయి అని ఆ ఒప్పుకోలుతో కూడినటువంటి ప్రార్థన, దాంతో కూడినటువంటి కృతజ్ఞత, ఆయన మనకు సహాయకుడు గనుక ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. దస్ ఫార్ దేవుడు ఈ సమయంలో మనల్ని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. దేనికో తెలుసా? మన హృదయాలని శుద్ధి చేసుకోవడానికి. నువ్వు స్నానం చేసినా స్నానం చేయకపోయినా నూతన సంవత్సరంలోనికి వెళ్ళొచ్చు, కానీ ఆత్మీయంగా ఆ యొక్క చెడిపోయినటువంటి స్వభావంతో నీవు నూతనమైనటువంటి సంవత్సరంలోనికి, జీవితంలోనికి నీవు అడుగు పెట్టలేవు. అలా అడుగు పెడితే నీవు పెట్టగలవేమో, కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థితి నీ జీవితంలో ఆ సంవత్సరం కూడా ఉండదు. కాబట్టి ప్రభు పాద సన్నిధిలో మనము ఆయనని పశ్చాత్తాపంతో పట్టుకోవాలి. అక్కడ ఏమనుందంటే దస్ ఫార్ అనేటువంటి మాట ఉంది, ఇంతవరకు అనేటువంటి మాట. ఇంతవరకు మీరు చూడండి, 2025లో ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడాడు, మనకు సహాయము
చేశాడు. 2025 సంవత్సరం మొదటి రోజు నుంచి 2025 చివరి రోజు వరకు ఇంతవరకు కాపాడినటువంటి దేవుడు అనగానే ఒకటి మనకి గుర్తొస్తుంది. అదేంటో తెలుసా? ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదట కూడా కాపాడతాడు. ఇంతవరకు కాపాడినటువంటి దేవుడు ఇక మీదట కూడా కాపాడతాడనేటువంటి ఒక ఆశ, ఆ యొక్క నమ్మకము, ఖచ్చితత్వము, ఆ భరోసా ఆ ఇంతవరకు అనేటువంటి మాటలో ఉంది. ఇంతవరకు కాపాడినటువంటి దేవుడు ఇక మీదట కూడా కాపాడుతాడు. దస్ ఫార్ అనేటువంటి మాట, ఆయన సహాయం అనేది కొనసాగేటువంటిది. అది స్టార్ట్ అయింది ఎప్పుడో, అది ఇప్పుడుకి కొనసాగుతుంది, ఇక మీదట కూడా కొనసాగుతుంది. ఇంతవరకు ఇంతవరకు అనేటువంటి మాట, దస్ ఫార్. ఏ దేవుడైతే నిన్న నిన్ను కాపాడాడో, ఏ దేవుడైతే ఇప్పటి వరకు ఇంతవరకు నీకు సహాయం చేశాడో, ఆ దేవుడు ఇక మీదట రేపు కూడా నీతో కలిసి నడిచి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు కాపాడినటువంటి దేవుడు. నాకు తెలీదు నూతన సంవత్సరం మన కొరకు ఏమి కలిగి ఉందో నాకు తెలీదు. కానీ నూతన సంవత్సరాన్ని ఎవరు కలిగి ఉన్నారో, ఎవరు పట్టుకుని ఉన్నారో అది మాత్రం తెలుసు. అది నా దేవుడైన మన దేవుడైన యేసు. నూతన సంవత్సరం ఏమి మేళ్ళు దాచిపెట్టి పట్టుకుని ఉందో నాకు తెలియదు, కానీ నూతన సంవత్సరాన్ని తన చేత్తో పట్టుకున్నటువంటి దేవుడు నాకు తెలుసు. ఆ దేవుడిని మనం పట్టుకుంటే నూతన సంవత్సరము మనకి చాలా నూతనత్వాన్ని ఇస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా సులభమైనటువంటి మార్గాన్ని ప్రామిస్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కష్టతరమైనటువంటి మార్గంలో తన సన్నిధిని మాత్రం వాగ్దానం చేశాడు. నువ్వు కష్టమైనటువంటి రోడ్లోనే వెళ్తావని దేవుడు చెప్పాడు. సులభంగా పూలు జల్లి నిన్ను నడిపిస్తాను అని దేవుడు చెప్పలా. కానీ నువ్వు ఏ మార్గంలో నడిచినా కూడా నీతో నా సన్నిధి ఉంటుంది, నేను వస్తాను నీతో అని ప్రామిస్ చేశాడు దేవుడు. ఆ దేవుడు మనకి సహాయకుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధి మనకి చాలు గనుక ఈ రాత్రి మనము క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతుండగా ప్రభువు మీద ఆధారపడదాం. మన యొక్క నమ్మకాన్ని, మన యొక్క విషయాలన్నింటినీ మనము, మన నిరీక్షణని, మన నమ్మకాన్ని ప్రభువు మీద పెడదాం. పెట్టి, ప్రభువా ఇంతవరకు మాకు సహాయం చేశావు దేవా, అదేవిధంగా ఇక ముందు కూడా మాకు సహాయం చేయి అని మనము ప్రభువుని అడుగుదాం, పశ్చాత్తాపడదాం, ఈ సమయాన్ని తీసుకుందాం.